ఎంత క్యూట్గా ఉందో కదా పాప. 3.2 kgs ఉంది, చాలా క్యూట్గా ఉంది. ఇది వచ్చేసి కిమ్స్లో అనమాట డెలివరీ అయింది. అయితే నేను పురుడు అని చెప్పాను కదా, దానికోసమే అనమాట ఈ ప్రిపరేషన్స్ అంతా. సో పురుడు అంటేనే నాన్ వెజ్ కదా, సో మేమైతే కంపల్సరీ నాన్ వెజ్ చేస్తాము పురుడు రోజు. ఇంతకుముందు కాలంలో ఇంట్లోనే డెలివరీ అవుతుండే కాబట్టి ఇలా గుంత తోవేవాళ్ళనమాట. గుంత తోవి మాయ అంటే ప్లెజెంటా ఉంటుంది కదా, బయటకు వచ్చేది ప్లెజెంటా డెలివరీ టైంలో. సో అది కట్ చేసి ఇలా గుంతలో పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు హాస్పిటల్లో ప్లెజెంటా మనకు ఇవ్వట్లేదు కదా మాయ. సో అందుకే మనం ఏం చేయాలంటే ఒక చిన్న ఒక బాక్స్ అలాంటివి తీసుకొని దాంట్లో ఎగ్, మా వాళ్ళైతే ఎగ్ వేసి అలా దాంట్లో పెట్టేసి క్లోజ్ చేస్తారనమాట. క్లోజ్ చేసి దాని మీద ఒక రాయి పెట్టేస్తారు. సో దీనికి ఇప్పుడు పూజ చేయాలన్నమాట. సో ఇలా పూజిస్తే అంటే సో ఇలా చేయడం వల్ల ఏంటంటే డెలివరీ అయిన అమ్మాయి వచ్చేసి ఇక్కడికి మొక్కాలన్నమాట. అలా మొక్కడం వల్ల త్వరగా పాలు పడతాయని పెద్దలు చెప్పేవాళ్ళు. ఇలా 3 daysకి 5 daysకి 11 daysకి 9 daysకి అలా చేస్తారనమాట. ఎంత వీలు బట్టి వాళ్ళు చేసేసుకుంటాము. మేమైతే 5 daysకి వేసుకుంటున్నాము. సో ఇది వచ్చేసి డెలివరీ అయిన వాళ్ళకి దండ వేయాలన్నమాట. ఆ రోజు ఎల్లిపాయలు ఉంటాయి కదా, సో దీంతో దండలాగా చేసేసి అమ్మాయికి ఇంకా చిన్న పాపకు ఇలా దండలాగా వేస్తారు. దీనివల్ల ఏంటంటే ఈ స్మెల్కి పాలు అనేవి త్వరగా పడతాయి డెలివరీ అయిన వాళ్ళకని పెద్దలు చెప్పేవాళ్ళంట. సో అందుకే ఇలా దండ. అదే రోజు పిల్లలకి నల్ల పూసలు అంటారు కదా చేతికి కట్టేటివి, సో అవి ఇంకా దిష్టి పూస, మొలతాడు ఆ రోజే కడతారు పిల్లలకి. దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది కల్చర్. మా దగ్గర ఇలా ఉంది, మేము ఈ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. మీరు ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.